discuss the maxima and minima of a given function. Right? We can see how to find the maximum value or minimum value of the given function. So here in our syllabus, ECET syllabus, we have only single variable function like f of x. Suppose if f of x is given, then how to find the maximum value or minimum value, right? That is the procedure what we have to see now. Okay, now let us consider the function f of x. This is a f of x, right? Having independent variable x. ఈ x అనేది మనకు వేరీ అవుతుంటే సో కరెస్పాండింగ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మనం గ్రాఫ్ తీసుకున్నామంటే దిస్ ఎక్స్ వై యాక్సిస్ మీద మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్. దెన్ యూ సీ దట్ ద గ్రాఫ్ ఒకవేళ ఇలా ఉందనుకోండి, సో మనం చాలా క్లియర్గా చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా ఇంక్రీజ్ అవుతుంది, ఇదంతా కూడా డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ ఇలా ఉంది కదా. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాను అంతే. అయితే మనకు మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది అంటే ఎక్కడైతే ఫంక్షన్ ఇంక్రీజింగ్ నుంచి డిక్రీజింగ్కి టర్న్ అయ్యే చోట. చూడండి, ఇంక్రీజ్ అవుతూ డిక్రీజింగ్ టర్న్ అవుతుంది కదా. నౌ దట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ మ్యాక్సిమం. అదేవిధంగా డిక్రీజింగ్ నుంచి ఇంక్రీజింగ్ టర్న్ అయ్యే పాయింట్, దిస్ ఈస్ ద మినిమం పాయింట్. అలాగా ఒక ఫంక్షన్కి మ్యాక్సిమం పాయింట్స్ చాలా ఉండొచ్చు, మినిమం పాయింట్స్ కూడా చాలా ఉండొచ్చు. సో దట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మ్యాక్సిమం వాల్యూ అక్కర్ అవుతున్న పాయింట్స్ని లేదా మినిమం వాల్యూ అక్కర్ అవుతున్న పాయింట్స్ని మనం వెరిఫై చేస్తే అక్కడ ఫంక్షన్ నైదర్ ఇంక్రీజింగ్ నార్ డిక్రీజింగ్, ఇంక్రీజ్ అవ్వట్లేదు డిక్రీజ్ అవ్వట్లేదు. ఎలా ఉంది అక్కడ? స్టేషనరీ. అంటే మ్యాక్సిమం పాయింట్ దగ్గర కానీ మినిమం పాయింట్ దగ్గర కానీ. అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 టెస్టింగ్లు మనకి ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, స్టేషనరీ. ఒక ఫంక్షన్ ఇంక్రీజ్ అవుతుంటే కండిషన్ ఏంటి, ఒక ఫంక్షన్ డిక్రీజ్ అవుతుంటే కండిషన్ ఏమి, ఒక ఫంక్షన్ ఒక పాయింట్ దగ్గర స్టేషనరీగా ఉంది అంటే కండిషన్ ఏంటి. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పాయింట్ ఇంక్రీజింగ్ పాయింట్ అనుకోండి, ఇక్కడ టాంజెంట్ డ్రా చేస్తే ఆ టాంజెంట్ స్లోప్ ఎలా ఉంది? పాజిటివ్. అదే నీకు డిక్రీజింగ్ పాయింట్ దగ్గర టాంజెంట్ డ్రా చేస్తే ఈ టాంజెంట్ ఏంటి? డిక్లైన్డ్, అంటే నెగిటివ్ స్లోప్. ఒక ఫంక్షన్కి ఒక పాయింట్ దగ్గర స్లోప్ అంటే ఏంటి? డివై బై డిఎక్స్ కదా. డివై బై డిఎక్స్ అంటే డిఫరెన్షియేషన్ ఆఫ్ దిస్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్. కాబట్టి వెరీ క్లియర్గా ద స్లోప్ పాజిటివ్ అయితే ఇంక్రీజింగ్, స్లోప్ నెగిటివ్ అయితే డిక్రీజింగ్, అదే స్లోప్ 0 అయితే స్టేషనరీ. ఫస్ట్ ఈ మూడింటిని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. చూడండి, ఇఫ్ f of x is increasing, then f dash x is greater than 0. ఆ పాయింట్ దగ్గర ఖచ్చితంగా f dash x ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ 0 ఉంటే అప్పుడు ఆ పాయింట్ దగ్గర ఫంక్షన్ ఇంక్రీజింగ్ ఫంక్షన్. అదే మీకు f of x is decreasing, then f dash of x is less than 0 at the particular point. Right? Suppose if f of x is stationary, then f dash x is equal to 0. కాబట్టి ఒక ఫంక్షన్కి మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ స్టేషనరీ పాయింట్స్ ఏంటో కనుక్కోవాలి.
స్టేషనరీ పాయింట్స్ కోసం కండిషన్ ఏంటి? ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 కండిషన్. అంటే ఈ ఫంక్షన్ డిఫరెన్షియేషన్ చేసి 0కి ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తే మీకు స్టేషనరీ పాయింట్స్ ఏంటో తెలిసిపోతాయి. దట్స్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే ఏదో మ్యాక్సిమం వాల్యూ కానీ మినిమం వాల్యూ కానీ ఎక్కడ మీకు అక్కరవుతున్నాయి? ఆ ఫంక్షన్ వేరీ అవుతున్నప్పుడు ఎక్కడైతే నీకు స్లోప్ 0 ఉంటుందో అక్కడ మ్యాక్సిమం కానీ మినిమం కానీ ఉంటుంది. స్లోప్ 0 అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0. స్లోప్ పాజిటివ్ అంటే ఇంక్రీజ్ అవుతున్నట్టు, స్లోప్ నెగిటివ్ అయితే డిక్రీజ్ అవుతున్నట్టు. రిమెంబర్ ద 3 conditions. If the function is increasing at a particular point, then the derivative of the function at that point is greater than 0. If the function is decreasing at a particular point, then the first derivative of the function at that point is less than 0. Understand? So that if the function is stationary at the given point, then the first derivative of the function is equal to 0. ఈ 3 conditions మీరు బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ది థర్డ్ కండిషన్ బేస్ చేసుకొని మనం మ్యాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మాకు అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఏ ఫంక్షన్ తీసుకోండి XY ప్లేన్ మీద, ఆ ఫంక్షన్లో మీకు క్లియర్గా వెరిఫై చేసుకోవాల్సిన మ్యాక్సిమం వాల్యూ ఎక్కడ ఉంటుంది, మినిమం వాల్యూ ఎక్కడ ఉంటుందంటే ఆ ఫంక్షన్ యొక్క ఆ కర్వ్ ఉంది కదా, దాని స్లోప్ 0 అయిన చోట ఆ ఫంక్షన్ యొక్క కర్వ్ స్లోప్ 0 ఎక్కడైతే ఏ స్లోప్ అయితే 0 ఉంటుంది చూడండి. ఇక్కడ ఈ ఫంక్షన్ కర్వ్ తీసుకుంటే ఇక్కడ స్లోప్ ఏంటి? 0, బికాస్ దిస్ టాంజెంట్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. మాక్సిమం దగ్గర కానీ మినిమం దగ్గర కానీ దిస్ టాంజెంట్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. ఆల్ టాంజెంట్స్ అట్ మాక్సిమం వాల్యూ ఆర్ మినిమం పాయింట్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్. దట్ మీన్స్ ఎక్స్ యాక్సిస్ స్లోప్ 0 కాబట్టి ఈ లైన్ స్లోప్స్ కూడా 0 అవుతుంది. స్లోప్ అంటే ఏంటి? ఒక కర్వ్కి డివై బై ఎక్స్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్. ఓకే, రైట్. సో ఈ కండిషన్స్ నోట్ చేసుకోండి. ఒక్కసారి స్టేషనరీ పాయింట్స్ ఎలా కనుక్కోవాలి మనం నేర్చుకున్న తర్వాత దెన్ హౌ టు ఫైండ్ ద మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ అనేది నేర్చుకున్నాం. చూడండి, నేను ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ డివైడెడ్ బై ఎక్స్ అట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఈ. ఇది ఎలా ఉందో చెప్పాలి. ఈ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ ఎలా ఉంది? ఇంక్రీజింగా, డిక్రీజింగా, స్టేషనరీనా మీరు ఐడెంటిఫై చేసి చెప్పాలి. మనకు తెలుసు కండిషన్ ఏంటి? ఇంక్రీజింగ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ 0 ఉండాలి, అంటే పాజిటివ్ వాల్యూ రావాలి. డిక్రీజింగ్ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఎలా ఉండాలి? లెస్ దెన్ 0, అంటే నెగిటివ్ వాల్యూ రావాలి. స్టేషనరీ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 0 రావాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మనం ఎఫ్ డాష్ ఎక్స్ ఏంటో కనుక్కోవాలి. ఇది ఎలా ఉంది? యూ బై వి ఫార్ములా మనం డిఫరెన్షియేషన్ అంటే డివిజన్ రూల్ తెలుసు కదా. యూనో యూ బై వి దాని డెరివేటివ్ ఏంటి అంటే వి ఇంటూ యూ డాష్ మైనస్ యూ ఇంటూ వి డాష్ డివైడ్ బై వి స్క్వేర్. ఇక్కడ u అంటే log x ఉంది, v అంటే x ఉంది. దాని ప్రకారం చేద్దాం. x ఇంటూ log x డెరివేటివ్ 1/x మైనస్ log x ఇంటూ x డెరివేటివ్ 1 డివైడెడ్ బై x స్క్వేర్. Of course, x gets cancelled. Now f dash x is equal to 1 minus log x divided by x square. ఇది f dash x వచ్చింది. అయితే ఏ పాయింట్ దగ్గర వెరిఫై చేయమన్నాడు? x is equal to e అనే పాయింట్ దగ్గర వెరిఫై చేయమన్నాడు. ఇప్పుడు x is equal to e ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. f dash of e 1 minus log e divided by e square. You know that log e ఇక్కడ బేస్ లో ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోతే మీనింగ్ ఏంటి? e ఉన్నట్టు. log e బేస్ e ఏమవుతుంది? 1 అవుతుంది. నో వెరీ గుడ్. దట్స్ log e బేస్ e is equal to 1. సో 1 ఇది 1 1 minus 1 ఏమవుతుంది? 0 0 divided by e square is nothing but 0. కాబట్టి f dash x is equal to 0 వచ్చింది ఈ పాయింట్ దగ్గర. కాబట్టి ఈ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది? స్టేషనరీ. ఈ పాయింట్ దగ్గర ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది? స్టేషనరీ. ద ఫంక్షన్ f of x is equal to log x by x is stationary at x is equal to e. అండర్స్టాండ్? కాబట్టి మనం టెస్టింగ్ చేయాల్సింది అది.
ఒక ఫంక్షన్ పాయింట్ ఇచ్చేస్తే ఆ ఫంక్షన్ ఆ పాయింట్ దగ్గర ఇంక్రీజింగ్ ఉందా, డిక్రీజింగ్ ఉందా, స్టేషనరీగా ఉందా అని టెస్ట్ చేయాలంటే మీరు ఏం కనుక్కోవాలి? ఫస్ట్ డెరివేటివ్ కనుక్కోవాలి. ఫస్ట్ డెరివేటివ్ కనుక్కొని ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆ ఫస్ట్ డెరివేటివ్ వాల్యూ 0 వచ్చిందంటే స్టేషనరీ అని, ఫస్ట్ డెరివేటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే అది ఇంక్రీజింగ్ అని, ఫస్ట్ డెరివేటివ్ వాల్యూ నెగటివ్ వచ్చిందంటే అది డిక్రీజింగ్ అని మీరు డిసైడ్ చేస్తారు. అండర్స్టాండ్? కాబట్టి వీ కెన్ సే హియర్ log x by x is stationary at x is equal to e. Now what is the stationary value అంటే ఇదేమో స్టేషనరీ పాయింట్ అంటాం. ఇప్పుడు x is equal to e ఏమంటే మనం స్టేషనరీ పాయింట్ అంటాం ఈ ఫంక్షన్. ఇప్పుడు వాట్ ఈస్ ద స్టేషనరీ వాల్యూ అంటే ఈ పాయింట్ తీసుకెళ్లి ఈ ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే f of e ఫంక్షన్ లో f'(x) లో కాదు. f'(x) సబ్స్టిట్యూట్ చేసేది ఎందుకు? అది స్టేషనరీనా, ఇంక్రీజింగ్ గా, డిక్రీజింగ్ గా టెస్ట్ చేయడానికి. ఇప్పుడు నేను అడిగింది స్టేషనరీ అని తెలిసిపోయింది ఇక్కడ. కాబట్టి స్టేషనరీ వాల్యూ కనుక్కోవాలంటే ఆ స్టేషనరీ పాయింట్ తీసుకెళ్లి ఫంక్షన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో యూ కెన్ గెట్ ద స్టేషనరీ వాల్యూ యాజ్ log e divided by e. log e base e అంటే 1. సో దిస్ నథింగ్ బట్ 1 by e. కాబట్టి ఈ ఫంక్షన్ కి స్టేషనరీ పాయింట్ వచ్చి x is equal to e, స్టేషనరీ వాల్యూ వచ్చేసేమి 1 by e. అండర్స్టాండ్? కాబట్టి మనం వెరిఫై చేసుకోవాలి. ఇలాంటి ఎగ్జాంపుల్ ఇంకోటి మనం చూద్దాం. ఇంకో ఫంక్షన్ వెరిఫై చేద్దాం. చాలా ఈజీనే. మీకు కావాల్సిన సింపుల్ డిఫరెన్షియేషనే. ఈ డిఫరెన్షియేషన్ చేయడం తెలియదా? u by v ఫార్ములా అప్లై చేయడం తెలియదా? డెరివేటివ్ ఆఫ్ u by v, v into u dash minus u into v dash divided by v square వేస్తే వచ్చేస్తుంది. ఓకే. So here I can say one thing here. Then another problem. Look, f of x is equal to x into e power minus x. Okay. f of x is equal to x into e power minus x. At x is equal to 1. ఈ ఫంక్షన్ ఎలా ఉంది? ఇంక్రీజింగ్ గా, డిక్రీజింగ్ గా, స్టేషనరీనా అనే ఆప్షన్స్ ఇస్తాడు. కాబట్టి మీరేం చేయాలి? దీనికి డెరివేటివ్ కనుక్కోవాలి. f'(x) కనుక్కోండి. ఎలా ఉంది? ఇది u, ఇది v. తెలుసు కదా? డిఫరెన్షియేషన్ ఆఫ్ u ఇంటూ v ఇస్ నథింగ్ బట్ u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. చెప్పండి, x ఇంటూ e పవర్ మైనస్ x డెరివేటివ్ ఏమి? మైనస్ e power minus x plus e power minus x into x derivative 1. సో ఇక్కడ మనం e power minus x కామన్ తీస్తే ఇక్కడ 1 ఇక్కడ మైనస్ x. ఇప్పుడు f'(x) is equal to this one. ఇప్పుడు ఈ పాయింట్ x is equal to 1 అనే పాయింట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. f'(1) e power minus 1 into 1 minus 1. సో 1 by e power minus 1 అంటే ఇది 1 minus 1 ఎంత? 0. Answer is 0. So what is the f'(x) value at this point? 0 వచ్చేసింది. అవునా కదా? f'(x) is equal to 0 వస్తే మీనింగ్ ఏంటి? At this point the function is stationary. కాబట్టి we can decide that f of x is equal to x into e power minus x is stationary at x is equal to 1. Now what is the stationary value ante? The stationary value is nothing but f of 1. ఇప్పుడు ఈ ఫంక్షన్ లో x ఉన్న చోట 1 పెట్టండి. 1 into e power minus 1 that's equal to 1 by e. రైట్? కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం స్టేషనరీ వాల్యూస్ అనేటి కనుక్కోవచ్చు. స్టేషనరీ పాయింట్ దగ్గర స్టేషనరీ వాల్యూ ఉంటుంది. ఓకే, ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఇవన్నీ మీరు నోట్ చేసుకుంటామండి. వీడియో పాస్ చేసి నోట్ చేసుకోండి. అరేంజ్ చేస్తున్నాను. సో ద నెక్స్ట్ ప్రాబ్లం వెరిఫై చేద్దాం. Look this. F of x is equal to x into log x is
స్టేషనరీ ఎట్ అని ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్స్ x is equal to 1 by e, x is equal to e, x is equal to 1, x is equal to -1. ఇవి ఆప్షన్స్. క్వశ్చన్ ఇచ్చేస్తాడు ఏమని, f of x is equal to x into log x అనే ఫంక్షన్. స్టేషనరీ అని చెప్పేస్తాడు వాడు. ఏ పాయింట్ దగ్గర స్టేషనరీ అంటే కనుక్కోవాలి, పాయింట్ కనుక్కోవాలి. ఇంతకుముందు ఎలా పాయింట్ ఫంక్షన్ ఇచ్చేస్తే అది స్టేషనరీనా ఇంక్రీజింగ్గా డిక్రీజింగ్గా కనుక్కోమంటుండే. ఇక్కడేంటి ఆ ఫంక్షన్ స్టేషనరీ అయితే ఆ పాయింట్ ఏంటో కనుక్కోమంటున్నా. ఓకే కనుక్కుంటారా? ఈజీ కనుక్కోవచ్చు చూడండి. సో లెట్స్ టేక్ దిస్ ఫస్ట్ ఎఫ్ డాష్ ఎక్స్. స్టేషనరీ అంటే ఎఫ్ డాష్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ ఏం కావాలి, 0. ఇప్పుడు మనకు ఎఫ్ డాష్ ఎక్స్ అంటే ఇక్కడ చూడండి, ఇది u ఇంటూ v ప్రోడక్ట్ రూల్ మీకు తెలుసు కదా. u ఇంటూ v డెరివేటివ్ u ఇంటూ v డాష్ ప్లస్ v ఇంటూ u డాష్. చెప్పండి ఇక్కడ x ఇంటూ log x డెరివేటివ్ 1 by x ప్లస్ log x ఇంటూ x డెరివేటివ్ 1. u into v dash plus v into u dash. Now here x gets cancelled 1 and this is log x. This is f dash x. ఇప్పుడు f dash x is equal to ఏం కావాలి, 0 కావాలి. అంటే 1 plus log x is equal to 0 కావాలి. కాబట్టి log x is equal to -1 అవుతుంది. మరి x is equal to ఎంతో కావాలి కదా. లాగరిథమిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం మీకు తెలియాలి. అది వెరీ సింపుల్. చూడండి log x బేస్ a is equal to b అని ఉంటే, look carefully, log x బేస్ a is equal to b ఉంటే x is equal to a పవర్ b అని రాసుకోవచ్చు. x is equal to ఏం రాయొచ్చు, a పవర్ b. ఇది సొల్యూషన్ లాగరిథమిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం. మరి ఇలాగా log x బేస్ ఏమున్నట్టు, ఇక్కడ ఏం మెన్షన్ చేయకపోతే బేస్ ఏమున్నట్టు, లాగరిథమ్స్ లో e ఉన్నట్టు. కాబట్టి x is equal to ఏమవుతుంది చెప్పండి, e పవర్ -1. దట్స్ ఈక్వల్ టు 1 by e. e పవర్ -1 అంటే 1 by e రాసుకోవచ్చు. కాబట్టి ఈ ఫంక్షన్ స్టేషనరీగా ఉంది అంటే ఏ పాయింట్ దగ్గర ఉంటుంది ఇచ్చిన పాయింట్స్ లో, x is equal to 1 by e. దట్స్ ఆన్సర్. కాబట్టి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈజీగా మీరు వర్కౌట్ చేయొచ్చు. ఒక ఫంక్షన్ స్టేషనరీగా ఉంది అంటే ఏ పాయింట్ దగ్గర ఉందో మీకు కండిషన్ తెలుసు కాబట్టి ఆ కండిషన్ ప్రకారం వర్క్ చేస్తాం. ఓకే రైట్, వెల్ డన్. హియర్ ఐ కెన్ సీ వన్ మోర్ క్వశ్చన్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ నేను మార్చాను అనుకోండి. ద ఫంక్షన్ f of x is equal to x into log x is increasing for ఏ పాయింట్స్ కి అది ఇంక్రీజింగ్ మోడ్ లో ఉంటుంది అని కండిషన్ మార్చాలి అంతే. వాట్ ఇస్ ద కండిషన్? ఇంక్రీజింగ్ అంటే కండిషన్ f dash x is greater than 0. f dash x greater than 0 అంటే 1 plus log x వచ్చింది f dash x, అది greater than 0 అయి ఉండాలి. అప్పుడు ఇక్కడ log x బేస్ కి greater than -1 అయి ఉండాలి. అప్పుడు x is greater than, చెప్పండి, x is greater than e power -1 అంటే x is greater than 1 by e. x is greater than 1 by e అంటే x వాల్యూ ఎలా ఉండాలి, 1 by e కన్నా ఎక్కువ ఉండాలి. 1 by e ఉంటే ఎగ్జాక్ట్లీ 1 by e ఉంటే స్టేషనరీ అయిపోతుంది. ఇందాక చూసాం మనం. 1 by e కన్నా ఎక్కువ అంటే ఎంతవరకు, ఇంకా 1 by e తర్వాత 1 ఉంటుంది, 2 3 4 5 6 అప్ టు ఇన్ఫినిటీ. వాడు ఆప్షన్స్ లో ఇచ్చి ఉంటాడు అనమాట ఇలా, 1 by e టు ఇన్ఫినిటీ అని, 0 to 1 by e అని, -∞ to 1 by e అని, ఇట్లాంటి ఆప్షన్స్ ఇచ్చి ఉంటాడు. నౌ x is greater than 1 by e అంటే 1 by e ఆ తర్వాత పైన ఉండేటివన్నీ, 1 by e నుంచి ఇన్ఫినిటీ మధ్యలో ఉండేటివన్నీ అంటే, సో దిస్ ఇస్ ఆప్షన్, రైట్ ఆప్షన్. ఈ పాయింట్స్ అన్నిటికీ కూడా x ఇంటూ లాగ్ x ఎలా ఉంటుంది, ఇంక్రీజింగ్ మోడ్ లో ఉంటుంది. అది ఎప్పుడు డిక్రీజింగ్ మోడ్ లో ఉంటుంది ఇంకా చెప్పేయచ్చు. లెస్ దెన్ 1 by e, లెస్ దెన్ 1 by e అంటే ఎంతవరకు, 0 వరకే. 0 తర్వాత నెగిటివ్ వాల్యూస్ ఈ లాగరిథమిక్ ఫంక్షన్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి, now this function is decreasing for 0 to 1 by e.
మరి ఈ ఫంక్షన్ ఎప్పుడు స్టేషనరీగా ఉందో ఆల్రెడీ కనుక్కున్నారు. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 1/e దగ్గర స్టేషనరీగా ఉంది, x గ్రేటర్ దెన్ 1/e కి ఇంక్రీజింగ్ ఉంది, x లెస్ దెన్ 1/e కి డిక్రీజింగ్ ఉంది అప్ టు 0 వరకే, బికాస్ ఇస్ అ లాగరిథమిక్ ఫంక్షన్. సో ఫైనలీ ఇక్కడ ఇంక్రీజింగ్, డిక్రీజింగ్, స్టేషనరీ వీటికి సంబంధించిన కండిషన్స్ క్లియర్ గుర్తుపెట్టుకొని ప్రాబ్లం వస్తే అటెంప్ట్ చేయాలి. ఓకే రైట్, ఇంకో ప్రాబ్లం చూస్తారా చూడండి. The function f of x is equal to x square plus x plus 1 is increasing for అనే ఆప్షన్స్ ఇచ్చారు. రైట్, ఆప్షన్స్ ఇలా ఉన్నాయనుకోండి. దట్స్ -1/2 infinity, that is 0 to -1/2 0, -infinity to -1/2, ఇట్లాంటి ఆప్షన్స్ అన్ని ఇచ్చు. రైట్, సో ఇక్కడ బేసిక్గా మనం ఒకటి వెరిఫై చేసుకోవాలి. ఈ ఇంక్రీజింగ్ ఫంక్షన్ అనగానే మనం ఏంటి f' కనుక్కుంటాం. వాట్ ద డెరివేటివ్ ఆఫ్ దిస్ ఫంక్షన్ 2x + 1. అది ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ 0 ఉండాలి ఇంక్రీజింగ్ అంటే. 2x + 1 గ్రేటర్ దెన్ 0 అంటే 2x ఈజ్ గ్రేటర్ దెన్ -1, అప్పుడు x ఈజ్ గ్రేటర్ దెన్ -1/2. x ఈజ్ గ్రేటర్ దెన్ -1/2 అంటే వెరీ క్లియర్లీ వీ కెన్ సే -1/2 కన్నా ఎక్కువ. ఎంతవరకు? ఇంకా -1/2 నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది. సో -1/2, 0, 1, 2, 3, 4, 5, 6, 7 ఇన్ఫినిటీ వరకు. సో -1/2 ఇన్ఫినిటీ మధ్యలో ఉండే నెంబర్స్ అనేటివి కూడా ఈ ఫంక్షన్ ఎలా ఉంటుంది? ఇంక్రీజింగ్. సో ద రైట్ ఆప్షన్ ఈస్ ఏ. దట్స్ ఇట్. నౌ ఈ ఫంక్షన్ ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది అంటే లెస్ దెన్ -1/2. లెస్ దెన్ -1/2 అంటే -1/2 నుంచి ఇంకా కిందకి ఎంతవరకు పోవచ్చు? ఇంకా -ఇన్ఫినిటీ వరకు వెళ్ళచ్చు. కాబట్టి -ఇన్ఫినిటీ నుంచి -1/2 వరకు అది ఎలా ఉంటుంది? డిక్రీజింగ్. ఎప్పుడు స్టేషనరీగా ఉంటుంది అంటే x ఈజ్ ఈక్వల్ టు -1/2. x ఈజ్ ఈక్వల్ టు -1/2 అది స్టేషనరీగా ఉంటుంది. ఇలా మీరు డిసైడ్ చేయొచ్చు. ఓకేనా? సో ఈ విధంగా డిసైడ్ చేయడం నేర్చుకొని స్టేషనరీ పాయింట్స్ని ఎలా కనుక్కోవాలని తెలిసింది అంటే, స్టేషనరీ పాయింట్స్ మనం టర్నింగ్ పాయింట్స్ అని కూడా అంటాం. ఎందుకంటే ఆ స్టేషనరీ పాయింట్ దగ్గర ఇంక్రీజింగ్ నుంచి డిక్రీజింగ్ అని లేదా డిక్రీజింగ్ నుంచి ఇంక్రీజింగ్ అని జరుగుతుంది కాబట్టి, సో ద ఫంక్షన్ యొక్క టర్నింగ్ పాయింట్స్ అన్నా స్టేషనరీ పాయింట్స్ అన్నా ఒకటే. అర్థమైందా? ఆ స్టేషనరీ పాయింట్స్ కనుక్కోవాలంటే ఫస్ట్ డెరివేటివ్ కనుక్కొని 0కి ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తే ఆ పాయింట్స్ ఏంటో వస్తాయి. ఓకే, సో దాట్ ఇప్పుడు f of x ఇస్తే దీనికి సంబంధించి మనం స్టెప్ 1 ఏం చేయాలి? డెరివేటివ్ కనుక్కోవాలి, 0కి ఈక్వేట్ చేసి సాల్వ్ చేయాలి. సాల్వ్ f' is equal to 0. సో స్టేషనరీ పాయింట్స్, స్టేషనరీ పాయింట్స్ can be obtained. కాబట్టి f' is equal to 0 అని ఈక్వేషన్ సాల్వ్ చేశారంటే స్టేషనరీ పాయింట్స్ వచ్చేస్తాయి. ఆ స్టేషనరీ పాయింట్స్ దగ్గరనే ఆ ఫంక్షన్కి మాక్సిమం వాల్యూ ఉండొచ్చు, లేకపోతే మినిమం వాల్యూ ఉండొచ్చు, మనం చెప్పలేము. మరి ఈ స్టేషనరీ పాయింట్స్ సపోజ్ మనకు వచ్చిన స్టేషనరీ పాయింట్స్ f' is equal to 0 సాల్వ్ చేస్తే x is equal to a, అట్లా మనకు a ఆర్ a1 ఇట్లా పాయింట్స్ అని మనకు a2 ఇట్లా పాయింట్స్ స్టేషనరీ పాయింట్స్ అని వచ్చాయనుకోండి. మరి ఈ స్టేషనరీ పాయింట్ దగ్గర ఆ ఫంక్షన్కి మాక్సిమం వాల్యూ ఉందా మినిమం వాల్యూ ఉందా డిసైడ్ చేయాలంటే సెకండ్ డెరివేటివ్ కనుక్కోవాలి. f of x ని ఒకసారి డిఫరెన్షియేషన్ చేసి 0కి ఈక్వేట్ చేసి సాల్వ్ చేస్తే స్టేషనరీ పాయింట్స్ వచ్చాయి. స్టేషనరీ పాయింట్స్ వచ్చిన తర్వాత ఆ స్టేషనరీ పాయింట్ దగ్గర ఫంక్షన్కి మాక్సిమం ఉందా మినిమం ఉందా కనుక్కోవాలంటే ఇంకోసారి డిఫరెన్షియేషన్ చేయాలి, అంటే సెకండ్ డెరివేటివ్ కనుక్కోవాలి. స్టెప్ 2. ఓకే,
సో ఈ స్టెప్ 2లో ఏం చేస్తారంటే సెకండ్ డెరివేటివ్ కనుక్కుంటున్నారు. సెకండ్ డెరివేటివ్ కనుక్కొని ఈ సెకండ్ డెరివేటివ్ లో ఎక్స్ ఉన్న చోట ఈ స్టేషనరీ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసి టెస్టింగ్ చేస్తారు. రైట్? ఇప్పుడు ఎక్స్ బదులు ఇక్కడ సపోజ్ స్టేషనరీ పాయింట్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అనేది స్టేషనరీ పాయింట్ అనుకున్నాం. దిస్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇఫ్ ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దెన్ 0 వచ్చింది అంటే గుర్తుపెట్టుకోండి, మళ్ళీ సెకండ్ డెరివేటివ్ వాల్యూ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏ అనే స్టేషనరీ పాయింట్ దగ్గర లెస్ దెన్ 0 నెగటివ్ వాల్యూ వచ్చిందంటే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ maximum value at the stationary point x is equal to a. Remember, that's the testing. అలా కాకుండా ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది అంటే పాజిటివ్ వాల్యూ, సెకండ్ డెరివేటివ్ పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ హ్యాస్ మినిమం వాల్యూ at the stationary point x is equal to a. Right? Suppose if f double dash of a is equal to 0 వచ్చిందంటే then the function f of x has neither maxima nor minima. అప్పుడు x is equal to a అనే స్టేషనరీ పాయింట్ ని ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటాం. x is equal to a is called inflection point. ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటే మనకు f dash x is equal to 0 వచ్చేయాలి, ఐ మీన్ f double dash of a కూడా 0 రావాలి. అప్పుడు x is equal to a నే ఉంటాం మనం ఇన్ఫ్లెక్షన్ పాయింట్. we cannot decide అక్కడ ఆ పాయింట్ దగ్గర మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ మనం డిసైడ్ చేయలేం, నేదర్ మాక్సిమా నార్ మినిమా. కాబట్టి కంప్లీట్ గా ఒక ఫంక్షన్ ఇచ్చేసి దానికి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ కనుక్కోమంటే సింపుల్ గా ఈ టెస్టింగ్ చేయాలి. ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. ఇంకా థర్డ్ స్టెప్ ఏంటి అంటే ఒకసారి డిసైడ్ అయిన తర్వాత ఇది ఏ కండిషన్ వస్తుంది కదా మనకు, ఐ మీన్ మాక్సిమం వాల్యూ కండిషన్ కానీ లేదా మినిమం వాల్యూ కండిషన్ వస్తుంది కదా, వచ్చిన తర్వాత టెస్టింగ్ అయిపోయిన తర్వాత మరి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఆ స్టేషనరీ పాయింట్ని తీసుకెళ్ళి ఆ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ వచ్చేదాన్ని మనం ఈ కండిషన్ ప్రకారం మన మాక్సిమం వాల్యూనా మినిమం వాల్యూనా డిసైడ్ చేయొచ్చు. రైట్? గుర్తుంది కదా? ఇది ప్రొసీజర్. మళ్ళా చెప్తున్నా వినండి. స్టెప్ 1 ఏంటంటే స్టేషనరీ పాయింట్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ డెరివేటివ్ ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే స్టేషనరీ పాయింట్స్ వస్తాయి. ఎఫ్ డాష్ ఎక్స్ ఇస్ ఈక్వల్ 0 ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వస్తాయి. స్టేషనరీ పాయింట్ వచ్చిన తర్వాత ఆ స్టేషనరీ పాయింట్ దగ్గర ఫంక్షన్ కి మాక్సిమం వాల్యూ ఉందా మినిమం వాల్యూ ఉందా డిసైడ్ చేయాలంటే ఇంకో టెస్ట్ చేయాలి. ఆ టెస్ట్ ఏంటంటే సెకండ్ డెరివేటివ్ కనుక్కోవాలి. ఎఫ్ డబల్ డాష్ ఎక్స్ సెకండ్ డెరివేటివ్ కనుక్కొని ఆ సెకండ్ డెరివేటివ్ లో స్టేషనరీ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ డబల్ డాష్ ఆఫ్ ఏ లెస్ దెన్ 0 వచ్చిందంటే ఆ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి మాక్సిమం వాల్యూ ఉన్నట్టు. సెకండ్ డెరివేటివ్ వాల్యూ గ్రేటర్ దెన్ 0 వచ్చిందంటే, గ్రేటర్ దెన్ 0 అంటే పాజిటివ్ వాల్యూ వచ్చిందంటే ఆ ఫంక్షన్ కి మినిమం వాల్యూ ఉన్నట్టు. అదే సెకండ్ డెరివేటివ్ వాల్యూ 0 వచ్చేస్తుంది అనుకో, దట్ ఫంక్షన్ హ్యాస్ neither maximum value nor minimum value. మాక్సిమం వాల్యూ లేదు, మినిమం వాల్యూ లేదు. అప్పుడు ఆ స్టేషనరీ పాయింట్ ని ఇన్ఫ్లెక్షన్ పాయింట్ అంటాం. ఇన్ఫ్లెక్షన్ పాయింట్. అండర్స్టాండ్? గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ స్టెప్ బై స్టెప్ గుర్తుపెట్టుకొని వర్కౌట్ చేయాలి. మాక్సిమం మినిమం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇదే ప్రొసీజర్. ఇంకా ఫర్ సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఫంక్షన్స్ లైక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, అలా ఎఫ్ ఆఫ్ ఎక్స్ కమ వై మోర్ దెన్ 1 ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటే ఈ ప్రొసీజర్ వేరు, అది సపరేట్ పార్షియల్ డెరివేటివ్స్ మనం వాడాలి. అది మన ఈ సెట్ సిలబస్ లో లేదు. ఇక్కడ ఈ సెట్ సిలబస్ వరకు ఉండేది ఏంటంటే సింగిల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఫంక్షన్స్ లైక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్.
మోర్ దెన్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉండి దానికి మాక్సిమం వాల్యూ మినిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే పార్షియల్ డెరివేటివ్ వాడాలి. అది మీరు నెక్స్ట్ ఫర్దర్ ఎడ్యుకేషన్లో మీరు చూస్తారు. రైట్.